అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ రింగ్ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. నారాపల్లి నుంచి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇక రింగ్ రోడ్డు వద్ద ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున అక్కడ రాకపోకలను 3 నెలల పాటు నిషేధించారు. హబ్సిగూడ రామంతపూర్ నుంచి గట్కేసర్ వైపు వెళ్లే వాహనాలు ఉప్పల్ రింగ్ రోడ్డుకు ముందే పిస్తా హౌస్, లిటిల్ ఫ్లవర్ కాలేజీ వెనుక వైపు నుంచి బీరప్పగడ్డ మీదుగా వరంగల్ జాతీయ రహదారిని చేరుకుంటాయి. ఇక గట్కేసర్ వైపు నుంచి వచ్చే వాహనాలను మేఫిల్ హోటల్ వద్ద దారి మళ్లిస్తారు. ఉప్పల్ భాగాయత్ మీదుగా నాగోల్ సర్వీస్ రోడ్లోకి ప్రవేశించి నాగోల్ ఫ్లైఓవర్ వద్ద యూటర్న్ తీసుకొని నగరం లోపలికి వస్తాయి. ఇక ఉప్పల్ సర్కిల్లో ఉన్న వరంగల్ యాదగిరిగుట్టకు వెళ్లే వాహనాల స్టాప్ ను కూడా ఇప్పటికే ఉప్పల్ నల్లచెరు వద్దకు మార్చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హసన్ షరీఫ్ అందిస్తారు. చెప్పండి షరీఫ్, ఉప్పల్ రింగ్ రోడ్ దారి మళ్లింపుతో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా? అవును, ఉప్పల్ రింగ్ రోడ్ చాలా విశాలమైంది. అక్కడ చాలా ట్రాఫిక్ తో కూడుకుంది. ఇప్పుడు దారి మళ్లించడంతో ఆ లిటిల్ ఫ్లవర్ కాలేజ్ వెనక సైడ్ నుండి చిన్న దారి ఉంది, అది కూడా ఎగుడు దిగుడు ఉంది. అక్కడ వెహికల్స్ కార్లు కానివ్వండి, హెవీ వెహికల్స్ పోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది చాలా చిన్న గల్లీ, జస్ట్ 30 ఫీట్ రోడ్ ఉంది. అక్కడ అటు సైడ్ అంటే హబ్సిగూడ నుండి నారాపల్లి సైడ్, గట్కేసర్ సైడ్ వెళ్ళే దారి అది చాలా ఇబ్బందిగా ఉంది. అటు వరంగల్ సైడ్ నుండి నారాపల్లి నుండి వచ్చే రోడ్డుకు ఇబ్బంది లేదు, ఎందుకంటే అక్కడ మన ఉప్పల్ సంబంధించి భగావత్ ఆ లేఅవుట్ చాలా పెద్ద ఉంది. అక్కడ నుండి హెవీ వెహికల్స్ కూడా రావడానికి అనుకూలమైన రోడ్ ఉంది. కానీ ఇక్కడ నుండి పోయేటప్పుడే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకోటి ఎల్బీ నగర్ నుండి వచ్చే దారి అటు గట్కేశ్వర వైపు మళ్ళించారంటే మరి అది చాలా గందరగోళంగా కనిపిస్తుంది. మాధవి, ఈ కారిడార్ అయితే చాలా కాలంగా నిర్మిస్తూ ఉన్నారు కదా, మరి ఇది ఎందుకు ఇంత లేట్ అయింది? ఎప్పటికి కంప్లీట్ అవుతుంది? ఈ కారిడార్ సంబంధించి చాలా చాలా వివాదాలు ఉన్నాయి. అది గత 5-6 సంవత్సరాల కంటే ఎక్కువైపోయింది అది నిర్మిస్తూ ఉండడం వల్ల. అక్కడ రోడ్లు కూడా సరిగా లేకపోవడము, ఆ నిర్మాణం కూడా కాంట్రాక్టర్ కూడా మారిపోవడము, లేదా కాంట్రాక్టర్ కు డబ్బులు రావట్లేదని కాంట్రాక్టర్ అంటున్నాడు. ఆ కాంట్రాక్ట్ సరిగా వర్క్ చేయకపోవడం వల్ల డబ్బులు ఆపామని ప్రభుత్వం అంటుంది. లాస్ట్ ఇయర్ మన వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మినిస్టర్, ఆయన వార్నింగ్ ఇచ్చారు, దసరా లోపు ఈ కారిడార్ పూర్తి చేయాలి, లేదంటే మీ కాంట్రాక్ట్ ను రద్దు చేస్తాము అని వార్నింగ్ ఇవ్వడంతో పనులు వేగం పుంజుకున్నాయి. ఈ 3 నెలలు అంటే దసరాను, అంటే అక్టోబర్ లో జరిగే దసరాను టార్గెట్ పెట్టుకొని వర్క్ చాలా ఫాస్ట్ గా నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది ఇప్పుడు ఈ దసరాకు కంప్లీట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత 7 సంవత్సరాల నుండి జరుగుతున్న పనితీరును ఇప్పుడు ఈ 5-6 నెలల నుండి జరుగుతున్న పనితీరులో చాలా మార్పు ఉంది. ఇప్పుడు ఫాస్ట్ వర్క్ నడుస్తుంది. దసరాలో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ షరీఫ్.